నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తత అవసరం. అత్యవసర సమయాల్లో డయల్ 100కు సమాచారం అందించాలని ఎస్పీ సూచన. నీటి ప్రవాహం అధికంగా ఉన్న ప్రదేశాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని వెల్లడి. వృత్తి నైపుణ్య శిక్షణలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. కలెక్టర్ రాజర్షి షా సూచన. ఉచిత వృత్తి విద్యా నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన పాలనాధికారి. ఆపరేషన్ సింధూర్పై లఘు చిత్రం ప్రదర్శన. భారత సైన్యం సామర్థ్యాన్ని విద్యార్థులకు వివరించిన ఎన్సీసీ అధికారులు. స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, శ్రీ షిరిడి సాయి సేవా సొసైటీలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఉచిత వృత్తి వైద్య నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు అభినందనలు తెలిపిన అనంతరం శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని యువతకు సూచించారు. వృత్తి నైపుణ్య శిక్షణలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని, చదువుతో పాటు వృత్తి నైపుణ్య శిక్షణపై సైతం దృష్టి సారించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, శ్రీ షిరిడి సాయి సేవా సొసైటీలు సంయుక్తంగా స్థానిక సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయ ఆవరణలోని భవనంలో ఏర్పాటు చేసిన ఉచిత వృత్తి విద్యా నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్ గురువారం ప్రారంభించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ప్రత్యేక పూజలు జరిపారు. కేంద్రం ద్వారా ఆసక్తి కలిగిన యువతకు 3 నెలల పాటు టైలరింగ్, మగ్గం, కంప్యూటర్, బ్యూటీషియన్ తదితర కోర్సుల్లో శిక్షణను అందించనున్నట్లు నిర్వాహకులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఏడీ మనోహర్, దళిత అభివృద్ధి శాఖ అధికారి సునీత, శ్రీ షిరిడి సాయి సేవా సొసైటీ అధ్యక్షులు సాయిలింగి వృద్ధాశ్రమ నిర్వాహకులు దెబ్బడి అశోక్, ఉపాధ్యక్షులు నాలం అనిల్, ప్రధాన కార్యదర్శి శివన్న, కోశాధికారి దశరథ్, కొత్తవార్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, స్వచ్ఛంద సంస్థల ద్వారా అందించే వృత్తి నైపుణ్య శిక్షణలు యువతకు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. వీటి నిర్వహణకు ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. ప్రభుత్వ పరంగా మౌలిక వసతులు కల్పించేందుకు అవసరమైన సహకారం అందిస్తామన్నారు. ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్న కోర్సుల్లో నైపుణ్యాలు సాధిస్తే ఆర్థిక స్థిరత్వం లభిస్తుందని, బ్యాంకుల ద్వారా రుణాలు పొంది స్వయం ఉపాధి రంగంలోనూ స్థిరపడవచ్చని సూచించారు. ట్రైనర్స్ మళ్ళీ సొసైటీ ద్వారా పెట్టడం జరుగుతుంది. వాటికి సాలరీస్ ఏవైతే ఉన్నాయో స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ ఏవైతే ఉన్నాయో వారి ద్వారా మళ్ళీ సాలరీస్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పిల్లలకి ఐడెంటిఫికేషన్ కూడా మళ్ళీ సొసైటీ ద్వారానే అవుతున్నాయి. మనం ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది అంటే, మా దగ్గర ఉన్న ఏవైతే అన్యూజ్డ్ బిల్డింగ్ ఉన్నాయో, సో అది కూడా ఇందాక చెప్పినట్లు ఈ బిల్డింగ్ అసలు మనం ఇక్కడ వెళ్ళాలి అంటే ఒక భయం మరి డిఎస్సిడి వారి స్టాఫ్కి. సో అట్లా ఒక బిల్డింగ్ కూడా మనం మంచిగా చేసుకొని మళ్ళీ ఒక ఎన్జిఓ ద్వారా, ఒక పార్ట్నర్షిప్ ద్వారా ఈ రోజు మనం ఇది నడిపిస్తున్నాము. చాలా ఇది ఒక మంచి కొలాబరేషన్. అంటే ఇటువంటి మోడల్స్ మన జిల్లాలో ఇంకా కూడా చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మేజర్గా 3 types ఆఫ్ ట్రైనింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఒకటి ఎంబ్రాయిడరీ, ఒకటి టైలరింగ్, ఒకటి కంప్యూటర్స్. చాలా మంచి ఇవి మూడింటికి ఎప్పుడైనా డిమాండ్ ఉంటుంది. ఎక్కడైనా ఇప్పుడు కంప్యూటర్స్ అయితే మీరు ఇందాక నేను డిగ్రీ పిల్లలు కూడా అదే చెప్పాము, మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా ప్లేస్మెంట్కి వెళ్ళేటప్పుడు కూడా తప్పకుండా అక్కడ ఉన్న కంపెనీ వాళ్ళు ఇది ఒకటి చెక్ చేస్తారు, మీకు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ వస్తున్నాయా రావట్లేదా. లేదు మీరు ఏమైనా ప్రైవేట్ జాబ్ కానీ గవర్నమెంట్ జాబ్ కానీ కూడా చేయాలి అంటే కంప్యూటర్ స్కిల్స్ చాలా అవసరం ఉంది. టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ అంటే చాలా డిమాండ్. ఇది త్రూ అవుట్ ద ఇయర్ ఈ ఏవైతే 3 స్కిల్స్ ఉన్నాయంటే త్రూ అవుట్ ద ఇయర్ డిమాండ్ ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించింది. భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ముఖ్యంగా నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉండాలని, అత్యవసర సమయాల్లో డయల్ 100ను సంప్రదించాలని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజుల కిందట ప్రారంభమైన వానలు ఏకధాటిగా కురుస్తుండటంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. గురువారం సైతం విస్తారంగా వర్షాలు కురిశాయి. మహారాష్ట్రలోనూ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దిగువన ఉన్న ప్రాజెక్టులు, చెరువులు జలకలను సంతరించుకుంటున్నాయి. ఇక భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని పోలీసు యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందని, ఎటువంటి అత్యవసర సమయంలోనైనా డయల్ 100 లేదా స్థానిక పోలీసులను సంప్రదించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. నూతన DDRF బృందం ప్రతినిత్యం అందుబాటులో ఉంటుందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని పోలీస్ స్టేషన్లలో అప్రమత్తతతో ఉంటుందని పేర్కొన్నారు. వంతెనలపై నుండి నీరు ప్రవహించే సమయాలలో ప్రజలు వాటిని దాటవద్దన్నారు. జలాశయాలు, చెరువులు, వాగుల వద్ద మత్స్యకారులు, ప్రజలు చేపల వేటకు వెళ్లకుండా ఉండాలని సూచించారు. వర్షం భారీగా ఉన్నప్పుడు పొలాలలో రైతులు విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తలు వహించాలని, విద్యుత్ స్తంభాలను గాని వైర్లను గాని చేతులతో తాకవద్దని పేర్కొన్నారు. యువకులు అత్యుత్సాహంతో ఉధృతంగా ప్రవహిస్తున్న జలపాతాలు, వాగులు, కాలువలు, నదులు, రిజర్వాయర్లు, చెరువుల వద్దకు వెళ్లవద్దని తెలిపారు. ప్రమాద ప్రదేశాల్లో పోలీసు సిబ్బంది ప్రత్యేకంగా సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం చూపిన ధైర్య సాహసాలు, పోరాట తీరును విద్యార్థులకు వివరించడంలో భాగంగా స్థానిక నలంద కళాశాలలో లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. NCC అధికారులు పాల్గొని లఘు చిత్రాన్ని ప్రదర్శించగా విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించడమే లక్ష్యంగా కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. యువతలో దేశభక్తిని పెంపొందించి వారిని భావి సైనికులుగా తీర్చిదిద్దడంలో NCC క్రియాశీలక పాత్ర పోషిస్తోందని NCC 32 బెటాలియన్ లెఫ్టినెంట్ కల్నల్ అరవింద్ కుమార్ తెలిపారు. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై రూపొందించిన లఘు చిత్రాన్ని గురువారం స్థానిక నలంద కళాశాలలో ప్రదర్శించారు. మే 6 నుండి 5 రోజుల పాటు పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత వాయు సైన్యం జరిపిన దాడులు, పహల్గామ్ ఘటన, ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన తీరును లఘు చిత్రంలో పొందుపరిచారు. కార్యక్రమంలో బెటాలియన్ స్పెషల్ స్టాఫ్ భగీరథ్, గాలి అశోక్, లక్ష్మణ్, భూమన్న, కళాశాల ప్రిన్సిపల్ పున్నారావు, కళాశాల బోర్డు అధ్యక్షులు సల్ల విజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బెటాలియన్ లెఫ్టినెంట్ కల్నల్ అరవింద్ కుమార్ మాట్లాడుతూ భారత సైన్యం శత్రు దేశమైన పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన తీరును లఘు చిత్రం ద్వారా ప్రదర్శించడం జరిగిందన్నారు. ఉగ్రదాడులను ఎదుర్కొనే సైనిక సంపత్తి, దేశ యుద్ధ సామర్థ్యం వంటి అంశాలను NCC క్యాడెట్లకు వివరించామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జరుపుకున్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఆయా మండల కేంద్రాల్లోనూ శ్రేణులు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను ఆ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో కేటీఆర్ జన్మదినం సందర్భంగా నేతలు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. టపాసులు పేలుస్తూ సంబరాలు జరిపారు. కార్యక్రమంలో నాయకులు యూనుస్ అక్బానీ, సాజిదౌద్దీన్, మెట్టు ప్రహ్లాద్, గండ్రత్ రమేష్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షులు అలాలజయ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన అనతి కాలంలోనే ఐటీ పారిశ్రామిక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించడంలో కేటీఆర్ కీలక పాత్ర పోషించారని అన్నారు. ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ సేవలు విస్తరింపజేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యేలా కృషి చేశారన్నారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. రాష్ట్రం కొరకు నిత్యం శ్రమించే నాయకుడు, యువతకు ఆదర్శవంతుడు, మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు మా పట్టణ తరపున తెలియపరుస్తూ ఉన్నాం. ఏదైతే రాష్ట్ర ప్రజల కొరకు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం మేరకు 2004లో బై ఎలక్షన్ వచ్చింది, ఎంపీకి రిజైన్ చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు తండ్రి రిజైన్ చేసి ఎంపీ పదవికి రిజైన్ చేస్తే దాని తర్వాత కొడుకు తండ్రికి తగ్గ తనయుడిగా
ఆ బై ఎలక్షన్లో 2004లో తండ్రి గెలుపు కొరకు రాష్ట్ర సాధన కొరకు 6 నిమిషాలు శ్రమించి భారీ మెజార్టీతో 2004 పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతోటి మళ్ళా కేసీఆర్ గెలిపించుట్లో కేటీఆరే సమర్థవంతంగా పనిచేసిండు. అలాగే తన రాజకీయ రంగం 2009లో మొట్టమొదటిసారిగా సిరిసిల్ల నుంచి పోటీ చేసి గెలవడం జరిగింది. ప్రత్యర్థి మహేందర్ రెడ్డి మీద గెలిచిండు. గెలిచిన తర్వాత సమర్థవంతంగా రాజకీయాల్లో పనిచేసి ఈనాటికి కూడా ఒక యువతకు ఆదర్శవంతంగా పనిచేస్తున్నటువంటి నాయకుడు. ఏదైతే చెప్తాడో చెప్పిందే చేసే నాయకుడు కేటీఆర్ గారు. ఆ కేటీఆర్ గారు మరిన్ని జన్మదినాలు ఇంకా చేసుకొని రాష్ట్రానికి రాజకీయంగా ఉన్నత పదవులు చేపట్టాలని రాష్ట్ర ప్రజలందరూ, మా ఆదిలాబాదు నియోజకవర్గ ప్రజలందరూ, పట్టణ ప్రజలందరూ కూడా తను రాజకీయంగా మంచి ఎదిగి ప్రజాసేవకుల్లో ప్రజల్లో మంచి సేవని అందియాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటారు. మరోవైపు తాంసీ మండల కేంద్రంలో కేటీఆర్ జన్మదినం సందర్భంగా పార్టీ నేతలు కేక్ కట్ చేసి స్థానిక ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. పార్టీ మండల ఇన్ఛార్జ్ వినోద్ రెడ్డి, రమణ, కృష్ణ, గోవర్ధన్ రెడ్డి, రజనీకాంత్ రెడ్డి, మహేందర్, భరత్, రఘు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గంధం రమణ మాట్లాడుతూ భగవంతుని ఆశీర్వాదాలతో కేటీఆర్కు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన వేడుకల్ని వల్ల తాంసీ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరోవైపు తలమడుగు మండలంలోని లింగి వృద్ధాశ్రమంలో కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. వృద్ధుల నడుమ కేక్ కట్ చేసిన అనంతరం వారికి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం జాబ్ మేళా పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా పార్టీ అధికార ప్రతినిధి కిరణ్ మాట్లాడుతూ కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ నెల 26న ఇచ్చోడ మండల కేంద్రంలో బోత్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరగబోయే జాబ్ మేళాకు నిరుద్యోగ యువతీ యువకులు తరలి రావాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ తోట వెంకటేష్, సీనియర్ నాయకులు ఆశన్న యాదవ్, కేదారేశ్వర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అభిరామ్ రెడ్డి, జనార్దన్, ప్రధాన్ వామన్, వెంకన్న, మహేందర్, సతీష్ రెడ్డి, సునీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నెక్స్ట్ కాబోయే తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి మళ్ళీ మా పార్టీ పుంజుకొని అధికారంలోకి వచ్చే దిశగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఆ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని మళ్ళొకసారి ప్రార్థిస్తూ, అదేవిధంగా రేపు మన 26 రోజు గౌరవ పెద్దలు బోత్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇచ్చోడ మండల కేంద్రంలో మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున బోత్ నియోజకవర్గంలో ఉండేటటువంటి డిగ్రీ చదివిన యువతి యువకులు కావచ్చు, ఇంటర్మీడియట్ పాస్ అయిన 10th పాస్ అయినటువంటి నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా ఆ కార్యక్రమానికి విచ్చేసి ఆన్లైన్లో వాళ్ళ యొక్క డేటాను నమోదు చేసుకొని ఉద్యోగ మేళా ఏదైతే ఉందో నిరుద్యోగుల కొరకు ఆ ఉద్యోగ మేళాలో పాల్గొని మంచి సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు, అనేక కంపెనీలు అక్కడికి వస్తున్నాయి. కాబట్టి ఆ కంపెనీల్లో మంచి ఉద్యోగ అవకాశాలు పొంది మీరందరూ కూడా ఆర్థికంగా బలోపేతం అయ్యే దిశగా గౌరవ శాసనసభ్యులు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు సంప్రదాయం నుండి
నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసే ఏకైక వస్త్ర ప్రపంచం మనీ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీ షాపింగ్ మాల్లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీ షాపింగ్ మాల్లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703664060, 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. Mathematics is no longer a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం.
జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంట సాగులో కీలకమైన యూరియా సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉంటోందని, అవాస్తవాలను నమ్మి ఆందోళనకు గురయ్యే అవసరం లేదని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంట సాగులో ప్రధానమైన యూరియా సరఫరా కొనసాగుతోంది. సీజన్ ప్రారంభం నుండి దశలవారీగా యూరియా వస్తుండటంతో అధికారులు సరఫరాలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపడుతున్నారు. సొసైటీల ద్వారా రైతులకు యూరియాను పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఆదిలాబాద్ ప్రాథమిక సహకార సంఘానికి 444 యూరియా బస్తాలు రాగా సొసైటీ పరిధిలోని పలు గ్రామాల రైతులు యూరియా కోసం స్థానిక డాల్డా కంపెనీ వద్ద గల గోదాం వద్దకు తరలివచ్చారు. ఆధార్ బయోమెట్రిక్ ద్వారా ఒక్కో రైతుకు 5 బస్తాల చొప్పున అందించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ అర్బన్ మండల ఇన్ఛార్జ్ వ్యవసాయ అధికారి నాగేష్ రెడ్డి మాట్లాడుతూ యూరియా కొరత ఏమాత్రం లేదని, గత ఏడాది ఆగస్టు నెల నాటికి ఆదిలాబాద్ PACS ద్వారా 5,688 యూరియా బస్తాలను అందించగా ఈసారి అంతకంటే ఎక్కువగానే ఇచ్చినట్లు తెలిపారు. ఈ సీజన్లో ఇప్పటికే 7,500 యూరియా బ్యాగుల పంపిణీ పూర్తయిందన్నారు. ప్రైవేటు డీలర్ల వద్ద సైతం యూరియా అందుబాటులో ఉందన్నారు. వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో ప్రైవేటు దుకాణాల్లోనూ యూరియా విక్రయాలు సాగుతున్నాయన్నారు. ఎలాంటి లింకులు లేకుండా నేరుగా యూరియా కొనుగోలు చేసుకోవచ్చన్నారు. యూరియా కొరతపై వస్తున్న ఊహాగానాలు అవాస్తవమని స్పష్టం చేశారు. ఈరోజు ఇక్కడ PACS ఆదిలాబాద్లో 444 బస్తాలు రావడం జరిగింది. వర్షం పడ్డది కాబట్టి రైతులందరూ ఒకేసారి వచ్చారు. ఇక్కడికి రెగ్యులర్గా స్టాక్ వస్తుంది. గత సంవత్సరం ఆగస్టు వరకు 5,688 బస్తాలు వీళ్ళు సేల్ చేసారు. బట్ ఈ సంవత్సరం ఇప్పటికే 7,500 బస్తాలు సేల్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా యూరియా షార్టేజ్ అని లేదు. రైతులందరూ కొంచెం రాంగ్ మెసేజ్ వెళ్ళి అడ్వాన్స్గా తీసుకుంటున్నారు. ఇప్పటికి కూడా డీలర్స్ దగ్గర, మనకి ప్రైవేట్ డీలర్స్ దగ్గర కూడా స్టాక్ అవైలబుల్ ఉంది. అక్కడికి వెళ్ళినా కూడా ఇస్తారు. డీలర్స్ ఎవరు కూడా లింక్ పెట్టడానికి లేదు. రైతులు ఏదైతే అడుగుతారో ఆ స్టాక్ మాత్రమే ఇవ్వాలి. అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఫెర్టిలైజర్ స్టేషన్కి మనకు ఒక్కొక్క సిట్టింగ్ ఆఫీసర్ ఉన్నారు. రైతులకు ఎవరికి ఏం ప్రాబ్లం ఉన్నా మాకు అప్రోచ్ అయితే మేము సాల్వ్ చేస్తాము. ఎవరు కూడా యూరియా షార్టేజ్ ఉన్నదని ఇబ్బంది పడడానికి లేదు. మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగురామన్న ఇటీవల జన్మదిన వేడుకలు జరుపుకున్న నేపథ్యంలో హైదరాబాద్లో సామాజిక కార్యకర్త రవిగౌడ్ నివాసంలో మరోసారి పుట్టినరోజు సంబరాలు నిర్వహించారు. మాజీ మంత్రి మిత్రులు, అభిమానులు ఒక్కచోట చేరి ఆయనను ఘనంగా సత్కరించి కేక్ కట్ చేశారు. శాలువాలతో ఆయనను సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తనపై అభిమానంతో వేడుకలు జరిపిన మిత్రులందరికీ మాజీ మంత్రి జోగురామన్న ధన్యవాదాలు తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం ప్రముఖ సినీ హీరో పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్తో థియేటర్ల వద్ద ఆయన అభిమానులు సందడి చేశారు. కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హుషారుగా గడిపారు. చిత్రానికి మంచి టాక్ వచ్చిందని ఈ సందర్భంగా అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు చిత్రం గురువారం విడుదల కావడంతో ఆయన అభిమానులు థియేటర్లలో సందడి చేశారు. చాలా రోజుల విరామం తర్వాత పవన్ కళ్యాణ్ వెండితెరపై కనిపించడంతో అభిమానుల్లో సంతోషం వ్యక్తమైంది. థియేటర్ల ప్రాంగణాల వద్ద పవన్ కళ్యాణ్ భారీ కటౌట్లు ఏర్పాటు చేసి జై బాబు నినాదాలతో హోరెత్తించారు. అనంతరం కేక్ కట్ చేసి సినిమా రిలీజ్ వేడుకలు జరుపుకున్నారు. చిత్రానికి మంచి టాక్ రావడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. తమ ఆరాధ్య హీరో యుద్ధవీరుడిగా కనిపించిన చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని పలువురు అభిమానులు పేర్కొన్నారు. ఎన్నో రోజులుగా చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తున్నామన్నారు. భవిష్యత్తులో రిలీజ్ కానున్న సినిమాలు సైతం భారీ హిట్లు కొట్టాలని ఆకాంక్షించారు. అధినేత మరి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు భారీ ఎత్తున 2 తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా రిలీజ్ అయింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో అభిమానులు భారీ ఎత్తున రావడం, సినిమా కూడా బాగుందని టాక్ రావడంతో మరి ఏదైతే మా అధినేత మా సీఎం డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు 320 రోజుల తర్వాత స్క్రీన్ మీద కనబడంతో
అభిమానులు భారీ ఎత్తున వచ్చి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఆ సంబరాలు ఎలాంటి అంటే ఎందుకంటే మాకు ఒక దేవుళ్ళ పవన్ కళ్యాణ్ కొలుస్తున్నటువంటి ఆయన స్క్రీన్ మీద 320 రోజుల తర్వాత కనబడిన తర్వాత అందరు అభిమానులు కానివ్వండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల అభిమానులు కానివ్వండి, దేశవ్యాప్తంగా అభిమానులు కూడా ఈరోజు అందరూ సందర్భంలో మా పార్టీ శ్రేణులు జన సైనికులు కూడా అధిక సంఖ్యలో వచ్చి సినిమాను చూడడం జరిగింది. మిగతా అభిమానులు కూడా ఈ సినిమాని భారీ ఎత్తున మరి ఘన విజయం చేయడం జరిగింది. బేలా మండల కేంద్రంలోని కేజీబీవీలో విద్యార్థులకు వైద్య ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీబీ పరీక్షలు జరిపిన అనంతరం వ్యాధులు దరిచేరకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యులు విద్యార్థినులకు వివరించారు. పరిసరాల వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు దరిచేరవని జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ సుమలత తెలిపారు. బేలా మండల కేంద్రంలోని స్థానిక కేజీబీవీలో విద్యార్థులకు వైద్య ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు టీబీ పరీక్షలు జరిపిన అనంతరం ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వ్యాధులు సంక్రమించే తీరును వివరించి అవసరమైన సలహాలు సూచనలు చేశారు. టీబీ రహిత సమాజం కోసం విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హెల్త్ మిషన్ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వంశీకృష్ణ, కేజీబీవీ ఎస్ఓ గేడం నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ సుమలత మాట్లాడుతూ టీబీ ముక్త్ అభియాన్లో భాగంగా టీబీ వంటి వ్యాధుల పట్ల అవగాహన కల్పించడంతో పాటు పరీక్షలు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. పాఠశాల చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆయా అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు. మనం ఇక్కడ పిల్లలందరినీ కూడా ఎక్స్రే స్క్రీనింగ్ చేసి ఎవరికైనా సింటమ్స్ ఉంటే వాళ్ళకి టెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే పాఠశాలలో వీళ్ళకి అవేర్నెస్ కల్పించడం కూడా జరిగింది. అలాగే వీళ్ళ చేత ప్రతిజ్ఞ తీసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు ఎవరి కిచెన్ పరిశుభ్రత, వాళ్ళకి మంచినీళ్ళ సదుపాయాలు అవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఆరోగ్య పాఠశాలలో భాగంగా ఈరోజు యాంటీ డ్రగ్ దాని కూడా మాట్లాడడం జరిగింది. అలాగే ఈ పాఠశాలలో ఈ కార్యక్రమం జరగడం మంచి స్టార్ట్ అని అనుకుంటున్నాము. ఇలాగే టీబీ ముక్త భారత్ అభియాన్లో భాగంగా మేము మిగతా కవర్ చేయడానికి. ఆదిలాబాద్ పట్టణంలో ఈ నెల 26న తలపెట్టిన వికలాంగుల ఆసరా పెన్షన్దారుల సన్నాహక సభ అనివార్య కారణాలతో వాయిదా వేసినట్లు విహెచ్పిఎస్ కల్లెపల్లి ప్రేమ్రాజ్, ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ హాజరు కానున్న సభ ఆగస్టు 4వ తేదీకి వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు గమనించాలని కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తత అవసరం. అత్యవసర సమయాల్లో డయల్ 100కు సమాచారం అందించాలని ఎస్పీ సూచన. నీటి ప్రవాహం అధికంగా ఉన్న ప్రదేశాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని వెల్లడి. వృత్తి నైపుణ్య శిక్షణలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. కలెక్టర్ రాజర్షి షా సూచన. ఉచిత వృత్తి విద్యా నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన పాలనాధికారి. ఆపరేషన్ సింధూర్పై లఘు చిత్రం ప్రదర్శన. భారత సైన్యం సామర్థ్యాన్ని విద్యార్థులకు వివరించిన ఎన్సీసీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.